హరే కృష్ణ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ యుగాది. అవునండి, ఉగాది కాదు, యుగాది. విత్ మీకు ఒక చిన్న క్వశ్చన్. మనం యూజువలీ జనవరి 1కి వి ఆస్క్ ది క్వశ్చన్, రైట్? వాట్ ఈస్ యువర్ రెజల్యూషన్, వాట్ ఈస్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్? అది అసలు మన న్యూ ఇయరే కాదు, మన న్యూ ఇయర్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, మనకు బాగా తెలుసు. అయితే మన రెజల్యూషన్ ఏమి? అవునండి, గోల్ లేని జీవితం టోటలీ వేస్ట్. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాల్సిందే. అయితే గోల్ అంటే నేను పుట్టాను, ఐ స్టడీడ్, దెన్ ఏదో ఒక జాబ్ సాధించాను, మ్యారేజ్ చేసుకున్న, పిల్లల కన్నా ఆస్తి సంపాదించాను, చనిపోయాను, ఇది కాదండి గోల్ అంటే. గోల్ అంటే చాలా డిఫరెంట్గా ఉండాలంటే, పక్క వాళ్ళకన్నా చాలా డిఫరెంట్గా ఉండాలి, అది గోల్ అంటారు. సరే, గోల్ ఉన్న తర్వాత దాని వైపు నడుచుకుని పోవాలంటే ఒక రోడ్ మ్యాప్ కావాలి కదా, ముందు చూపు కావాలి కదా, దాన్ని విజన్ అంటారు. విజన్ ఒకటే ఉంటే సరిపోదు, దానికి తగినంత ప్రణాళిక వేసుకోవాలి, దాన్ని మిషన్ అంటారు. ఇవన్నీ ఉన్న తర్వాత ప్రతి సంవత్సరం రేపు యుగాది అనగా ముందు రోజు ఒకసారి చూసుకోండి, నా జీవితం గోల్ వైపు నేను నడచాలంటే ఒక రెజల్యూషన్ తీసుకున్నాను కదా యుగాది రోజు. ఆ రెజల్యూషన్ ప్రకారం నేను ఏదేది సాధించగలిగాను, ఏదేది చేయలేదు, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. దాన్ని యూ కాల్ ఇట్ అస్ ఎ రివ్యూ. మీరు ఒకవేళ ఓకే నేను ఇది చేయలేదు, ఐ ఫెయిల్డ్ ఇన్ డూయింగ్ దిస్ అనిపిస్తే, ఎందుకు యూ ఫెయిల్డ్ దేర్, దాన్ని చూసుకోండి. దాన్ని రెట్రోస్పెక్ట్ అని అంటారు. మీరు రెట్రోస్పెక్ట్ చేయగలిగితే మీకు తెలుస్తుంది, దీనివల్ల నేను ఫెయిల్ అయ్యాను, ఇది చేయలేకపోయాను, సో నేను ఈ మిస్టేక్ మరి నెక్స్ట్ ఇయర్ చేయకూడదు అని. చూడండి, ఇదే ప్రాసెస్ అన్ని ఐటీ కంపెనీస్లోనే చేస్తారు. వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, విజన్ ఉంటుంది, మిషన్ ఉంటుంది, స్ప్రింట్ రివ్యూస్ చేసుకుంటారు, రెట్రోస్పెక్ట్ చేసుకుంటారు. దానికే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతూ నేషన్ని కూడా సక్సెస్ వైపు తీసుకుని వెళ్తానే ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా మీరు కనుక ఇలాగే చేసుకుంటే, టైం టు టైం ఒక రెజల్యూషన్ మీ గోల్ వైపు నడుచుకుంటూ, దానికి తగినంతగా వెనక్కి తిరుగుతూ, రెట్రోస్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే, నాకు తెలిసి జీవితంలో యూ విల్ బి 100% సక్సెస్ఫుల్. సో ఐ హోప్ యూ పీపుల్ విల్ decide what is your goal, which should be completely different from others. అప్పుడే అది గోల్ అనిపించుకుంటుంది. దానికి తగినంతగా ఐ హోప్ ఈ రోజు మీరు ఒక మంచి రెజల్యూషన్ తీసుకుంటారు. ఈ ఇయర్లో ఇది గోల్ రీచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తారు అని ఐ హోప్. అండ్ వాట్ ఈస్ యువర్ గోల్? ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హ్యాపీ యుగాది వన్స్ మోర్.